హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషిస్ తెలుగు ఛానల్. నీవే నా సర్వస్వం 27వ ఎపిసోడ్. అజయ్ మేఘ బైక్లో వెళ్ళడం చూసిన కార్తీక్, ఇదేంటి వీళ్ళిద్దరే ఎక్కడికి వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళ బ్యాచ్ ఎక్కడా, గౌతమ్కి తెలుసా అనుకొని వాళ్ళ వెనక వెళ్ళడానికి కార్ టర్న్ చేస్తుంటే రింగ్ అవుతున్న తన ఫోన్ లిఫ్ట్ చేసి సరే వస్తున్నా అని, సారీ మేఘ చాలా ఇంపార్టెంట్ వర్క్ అని నేరుగా తను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయాడు కార్తీక్. అక్కడ ఒక డీల్ మాట్లాడి ఫిక్స్ చేశాక మొత్తం 70 కోట్లు 2 నెలల్లో లోడ్ కావాలి అని అవతల వ్యక్తి వెళ్ళిపోతే విక్టోరియా అని కార్తీక్ పిలిచిన పిలుపుకి సెకండ్లో వచ్చింది ఆ అమ్మాయి. విక్టోరియా కార్తీక్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురు. కార్తీక్ బిజినెస్ మీటింగ్ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు ప్రపోజ్ చేసింది. కార్తీక్ కూడా ఆ అమ్మాయి అందం, యాటిట్యూడ్ నచ్చి ఇద్దరు ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. కార్తీక్ అంటే ఉండే పిచ్చితో ఆ అమ్మాయి ఇండియా వచ్చి ఉంటోంది. డబ్బు ఉండే బ్యాగ్స్ తనకి ఇచ్చి లోపల పెట్టమనడంతో తను ఆ పని కంప్లీట్ చేసేసి కార్తీక్ రూమ్లోకి వెళ్ళి మిస్ యూ డార్లింగ్ అంటూ కార్తీక్ని చుట్టేసింది. తనంటే పడి చచ్చే విక్టోరియా అంటే కార్తీక్కి చాలా ఇష్టం. తనని తప్ప ఇంకొకరిని పట్టించుకోకుండా ఉండే ఆమె ప్రేమకు ఎప్పుడో పడిపోయాడు కార్తీక్. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను డార్లింగ్ అంటూ విక్టోరియా పెదాలు అందుకున్నాడు కార్తీక్. విక్టోరియా తనపై చూపించే ప్రేమకి ప్రస్తుతం మేఘ ఆలోచనలు మరిచాడు. గంట ప్రయాణం తరువాత సిటీకి దూరంగా ఎవరు జనసంచారం లేని చోట బైక్ ఆపాడు అజయ్. ఇద్దరూ దిగి గంట అవుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సారీ అమ్ము, నువ్వు ఇంతలా బాధపడతావు అనుకోలేదు అంటూ చేయి పట్టుకొని, నువ్వు అలా ఉండకే, నాకేదోగా ఉంది అన్నాడు అజయ్. అయినా సరదాకి చేసిన దానికి కూడా నువ్వెందుకే అంతలా ఫీల్ అవుతున్నావు అన్నాడు. అయ్యయ్యో, నేను దానికి ఫీల్ అవ్వడం లేదు, నా మొగుడికి నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే ఇలా ఉన్నాను అనింది మేఘ. దాంతో అజయ్ సూటిగా మేఘాను చూస్తుంటే మేఘ తన పెదవిని కొరుక్కుంటూ అజయ్ అల్లరి చూపులకు తల కిందకు దించేసింది. అజయ్ నవ్వుకుంటూ తన చేత్తో మేఘ తల ఎత్తి, నీ మొగుడికి నీపై ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదే మెంటల్ అని హక్ చేసుకున్నాడు. మేఘ కూడా నవ్వుతూ తిరిగి హక్ చేసుకొని, సరదాకి కూడా నాతో దూరంగా ఉండకు జై, నువ్వు మాట్లాడకపోయినా చూడకపోయినా ఈ ప్రాణం ఉండదు అనింది కళ్ళల్లో నీళ్లతో. దాంతో అజయ్ కోపంగా మేఘాని దూరం జరిపి, ఇంకోసారి ఇలా మాట్లాడకమ్ము, నేనే చంపేస్తా నిన్ను, నీ ప్రాణంపై నీకు కూడా హక్కు లేదు, నువ్వు తీసుకునే ఊపిరి కూడా నేనే అవ్వాలి, గుర్తుపెట్టుకో అన్నాడు సీరియస్గా వేళ్ళు చూపిస్తూ. దాంతో మేఘ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తల ఊపి అజయ్ వేళ్లకు ముద్దు పెట్టింది. మేఘ ఫేస్ చూసిన అజయ్కి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ తన వేలికి పెట్టిన ముద్దుకి ఎంత దాచాలని చూసినా తన మొహంలో నవ్వు వచ్చేసింది. దాంతో మేఘాని వెనకనే ఉన్న చెట్టు కానించి, ఏంటో దేవి గారు ఈరోజు వరాలు కురిపిస్తున్నారే అన్నాడు అజయ్. మీకు వద్దంటే మేము వెనక్కి తీసుకునేస్తాం రాజావారు అనింది మేఘ తన నడుంపై ఉన్న అజయ్ చేతులు తీస్తూ. బాగా ముదిరావే నువ్వు, అయినా ఇంత ప్రేమ ఎప్పటి నుంచో మా మీద అన్నాడు అజయ్. ఈ ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు జై, 1 సంవత్సరం ముందు నుంచి పుట్టింది. నీకు తెలుసా, కలలో వచ్చినా నిన్ను ప్రేమించా, అసలు జరుగుతుందో లేదో కూడా తెలియని ఆ కలపై అంత ప్రేమ వద్దు అని నేను నాకు చెప్పుకున్నా, పూజ కూడా చెప్పినా ఆ కళలో వచ్చే నువ్వు కనిపించకుండా నీ కళ్ళల్లో కనిపించే ప్రేమని మాత్రమే నేను ఫీల్ అయ్యేదాన్ని. పిచ్చిదానిలాగా ఆ కళ్ళ కోసం వెతికేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. ఆ కళ్ళల్లో కనిపించే ప్రేమకు ఎంతలా అలవాటు పడ్డానంటే ఒక్కరోజు ఆ కళ రాకపోయినా ఆ రోజంతా డల్గా అయిపోయే అంత. నీకు తెలుసా, కొన్నిసార్లు నాకు స్పర్శ కూడా తెలిసేది, కానీ రోజు కాదు, ఎప్పుడో ఒకరోజు. కళలో స్పర్శ ఎలా తెలుస్తుంది అని నేనే ఆశ్చర్యపోయినా. తర్వాత అదేనేమో ప్రేమంటే అనుకునేదాన్ని. ఇవన్నీ పూజకు చెప్తే నాకు పిచ్చి పట్టిందేమో అని డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్ళింది. కొన్నాళ్ళకి ఇది కళ మాత్రం ఏమో, నిజం కాదేమో అని ఏడ్చేసేదాన్ని. అప్పటి నుంచి నా బాధంతా గుడికి వెళ్ళి ఆ బాలాజీకి చెప్పుకొని
మనసు తేలికయ్యాక గుడి నుంచి వచ్చేదాన్ని. ఖచ్చితంగా కనపడే టైం వస్తే కనిపిస్తావు అన్న మొండితనంతోనే ఉన్నాను. ఇక ఆశ్రమం దగ్గర కనిపించావు. సేమ్ అవే కళ్ళు, హెయిర్ స్టైల్, నీ స్మైల్, నీ కలర్, ఈవెన్ నీ బాడీ కూడా అంతా స్కాన్ చేసేసా నేను. అన్నింటికన్నా ఆశ్చర్యపోయింది నీ స్పర్శ. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ స్పర్శ నాకెంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుసా నీకు? ఇక ఆ రోజు ప్రపంచంలో మొత్తం సంతోషం నా దగ్గరే ఉందనిపించేలా నేను ఆ రోజు నీ ముందర నార్మల్గా ఉండడానికి నా మనసుతో యుద్ధం చేశా అని తన కళ్ళ నిండా ప్రేమతో, తన బుగ్గలపై కారే కన్నీటితో మేఘా చెబుతుంటే, మేఘా ప్రేమకి ఆ క్షణం దాసుడైన అజయ్ కళ్ళ నిండా నీళ్లతో మేఘాని దగ్గరకు లాక్కొని ఒక చేయి మేఘా నడుంపై ఉంచి ఇంకో చేతితో మేఘా మెడ దగ్గర పట్టుకొని ఆమె తేరుకునే లోపే ఇద్దరి పెదవులు జత కలిపాడు. ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అజయ్ మెడ చుట్టూ చేతులు వేసింది మేఘా. మేఘా సహకరించడంతో అజయ్ రెండు చేతులు మేఘా నడుముపై వేసి తనని ఇంకా తనలోకి హత్తుకున్నాడు. శ్వాస భారంగా మారినా మేఘాకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా తనని వదలని మేఘాను అజయ్ బలవంతంగా దూరం జరిపి, ఇంకా కాసేపు ఇలాగే ఉంటే చస్తావే అంటూ వేగంగా ఊపిరి తీసుకుంటూ చెప్పాడు అజయ్. పర్వాలేదులే జై, నా జై ప్రేమలోనే కదా అంటున్న మేఘా వైపు దూసుకొస్తున్న పెద్ద కర్రని చివరి నిమిషంలో చూసిన అజయ్ అమ్ము అంటూ గట్టిగా అరిచి పక్కకు లాగడంతో అజయ్ ఎడమ చేతికి తగిలింది ఆ కర్ర. వెంటనే అజయ్కి ఏమైందో అని టెన్షన్ పడుతున్న మేఘాని సరిగ్గా నుంచోబెట్టి ఆ నొప్పిని లెక్క చేయకుండా ఆ కర్ర వచ్చిన సైడ్ వెళ్ళి చూశాడు అజయ్. అక్కడ స్పీడ్గా వెళుతున్న కారును చూసి అది వెళ్ళాక ఒక కాల్ చేసి ఆ కార్ నెంబర్ చెప్పి నాకు డీటెయిల్స్ అన్నీ తెలియాలి అని ఆర్డర్ వేసి కాల్ పెట్టేసిన అజయ్ తెలివిని చూస్తూ, ఇంత దెబ్బ తగిలితే అది వదిలేసి ఎక్కడ పోయే కార్ నెంబర్ నోట్ చేసుకున్నావా అని అజయ్ని తిడుతూ తన షర్ట్ బటన్స్ విప్పుతున్న మేఘాని ఆపి, ఏంటే ఇది, ఏం చేస్తున్నావు, షర్ట్ ఎందుకు తీస్తున్నావు అన్నాడు అజయ్. అజయ్ చేయి తీసి, ఇప్పుడు నీతో రొమాన్స్ చేయడం కోసం కాదులే అని దెబ్బ తగిలిన చేయి చూసింది. అది లైట్గా స్వెల్లింగ్ రావడంతో మేఘా ఏడుస్తూ, చూడు ఎలా అయిపోయిందో అని ఆ హ్యాండ్ సైడ్ షర్టు పూర్తిగా తీసేసి, నా వల్లే కదూ ఇలా కమిలిపోయింది అంటుంటే, ప్లీజ్ అమ్ము నీ వల్ల కాదు, ముందు ఆ ఏడవడం ఆపురా, నాకు నచ్చదు అని మేఘా కళ్ళు తుడిచి షర్టు వేసుకున్నాడు అజయ్. మేఘా ఫోన్ చెవిలో పెట్టుకొని ఇప్పుడే వేసుకోవద్దు అని షర్ట్ తీసిన సైడ్ పట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ నేను షో చేయాలా, అయినా ఎవరికే ఫోన్ అంటుంటే అంతలో అన్నయ్య అంటూ రాగం ఎత్తుకుంది మేఘా. దాంతో అజయ్ తల కొట్టుకొని ఇప్పుడు వాడికెందుకు ఫోన్ చేసావే అని అంటుంటే అజయ్ని పట్టించుకోకుండా, మేఘా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటూ కంగారుగా అడిగిన గౌతమ్ మాటలకి అక్కడ అజయ్కు దెబ్బ తగిలింది చెప్పి వెంటనే మీరు కారు తీసుకురండి అని అడ్రస్ చెప్పింది మేఘా. సినిమా అయ్యాక బయటకు వచ్చిన వాళ్ళకి మేఘా నుంచి ఫోన్ రావడంతో కరణ్, ఆనంద్, నిధి, వసు కూడా కంగారు పడి గౌతమ్తో బయలుదేరారు. ఫోన్ పెట్టేశాక సీరియస్గా చూస్తున్న అజయ్ని చూసి, ఇక్కడ నీకెవరు భయపడరు అని తన బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి అజయ్కి ఇచ్చింది మేఘా. భయపడవే, ఎందుకు భయపడతావు, నిన్ను మీ అన్నని నెత్తిన పెట్టుకున్నా కదా అందుకే భయపడరు అని అజయ్ అంటుంటే, ఏయ్ మధ్యలో మా అన్న ఏం చేశాడు, తనని అంటున్నావు అంటూ అజయ్ షర్ట్ మొత్తం తీసేసింది మేఘా. మధ్యలో ఏం చేయాలి, మొదటి నుంచి చేసింది వాడే కదా అని గొనుగుతుంటే, ఏమున్నా గట్టిగా మాట్లాడు, గొనగకు అంటూ ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. మేఘా ఏడవడంతోనే కంగారు పడ్డ గౌతమ్ మేఘా చెప్పింది విన్నాక ఇద్దరి కోసం టెన్షన్గా అరగంటలో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చేశాడు. కార్లో ఉన్న కరణ్, నిధి, వసు, గౌతమ్ డ్రైవింగ్కి బిక్క చచ్చిపోయారు. రే అక్కడ వాడికి బాగలేదని వెళుతుంటే మమ్మల్ని బెడ్ ఎక్కించే పనిలో ఉన్నావురా నువ్వు అని కళ్ళు బయట పెట్టాడు కరణ్. వీళ్ళ మాటలు పట్టించుకోకుండా కార్ ఆపి పరిగెత్తుతూ అజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. కార్ ఆపగానే వచ్చేసామా అని దిగి చుట్టూ చూసి, అమ్మయ్య బ్రతికే ఉన్నాం ఇంకా అని నిధి, వసూలతో వెళ్ళాడు కరణ్. వీళ్ళు వెళ్ళే సమయానికి
ఇద్దరు అక్కడ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండి గౌతమ్ రావడం చూసిన మేఘ పరిగెత్తుతూ వెళ్ళి అన్నయ్య అంటూ హక్ చేసుకొని ఏడ్చేసి నా వల్లే ఆయనకి ఇలా జరిగింది అంటుంటే, అబ్బో ఆయన కథ చాలా దూరం వెళ్ళుండాదే అని అజయ్ దగ్గరకు వెళ్ళాడు కరణ్. ఏడవకు మేఘ, పద అంటూ అజయ్ దగ్గరకు వెళ్ళి తెల్లగా ఉన్న తన చర్మంపై రెడ్గా కమిలిపోయిన గుర్తే చెప్తాంది గౌతమ్కి. అది చూసి స్వెల్లింగ్ వచ్చింది అజయ్ అంటూ గౌతమ్ చూస్తుంటే, ప్లీజ్ అమ్ము నువ్వు ఏడు పాపు, నాకు ఆ నొప్పి కన్నా నువ్వు ఏడుస్తుంటే చాలా కష్టంగా ఉంది అన్నాడు అజయ్. అయితే నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి రావాలి అనింది మేఘ ముక్కు ఎగబీలుస్తూ. ఇప్పుడు అవసరమా హాస్పిటల్స్ ఇంత చిన్నదానికి అని అజయ్ అనడంతో మళ్ళీ ఏడుపు అందుకుంది మేఘ. అమ్మ తల్లి, నువ్వు ముందు ఆ ఏడవడం ఆపు, హాస్పిటల్కే కదా వస్తాను, నువ్వు ముందు ఆపే అన్నాడు అజయ్. హా అయితే పద అంటూ ఆనంద్ బైక్లో తీసుకొచ్చిన పెయిన్ రిలీఫ్ జెల్ ఇచ్చి అజయ్ బైక్ కరణ్ తీసుకుంటే ఆనంద్ తన బైక్లో, మిగిలిన వాళ్ళు కార్లో హాస్పిటల్కి బయలుదేరారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.